ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బాణగుడి జంక్షన్ నుండి బోటు క్లబ్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ కది పద్మశ్రీ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలతో క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మెడికల్ అంకాలజిస్టు డాక్టర్ మురళీధర్, సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ ప్రభోష్ కుమార్, రేడియేషన్ అంకాలజిస్టు డాక్టర్ పృథ్వీరాజు, డాక్టర్ ప్రదీప్ భాస్కర్, గైనకాలజిస్టు డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ ర్యాలీలో ఆదిత్య నర్సింగ్ కాలేజీ, ఆదిత్య ఉమెన్స్ కాలేజీ, పైడా ఫార్మసీ కాలేజీ, ప్రియా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు డాక్టర్ వసంత కుమార్, డాక్టర్ నిఖిత, డాక్టర్ సుజన నిమ్మకాయల, డాక్టర్ అజయ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసస్ ఇసాక్ మరియు హాస్పిటల్స్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్ అవగాహన నినాదాలతో ప్రజలను చైతన్యవంతులు చేశారు. అలాగే మెడికవర్ హాస్పిటల్స్ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ డివిఏ ఆచార్య మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ అందుబాటులో ఉన్న సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలు, ఆధునిక నిర్ధారణ పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ద్వారా రోగులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సార్ ఒకసారి సీరియస్ టాపిక్ మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా విమెన్ తీసుకుంటుంది కాబట్టి తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా షీ డజంట్ రివీల్ ఇట్ అవుట్, చిన్నదే కదా అని చెప్పేసి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్, మీ మదర్స్, ఆన్సీలు అందరితో కూడా కొంచెంసేపు కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే లాస్ట్ స్టేజ్ వరకు దయచేసి తీసుకురావద్దు. ఇన్ సమ్ కేసెస్ ఐ థింక్ మ్యామ్ ఎక్స్టర్నల్ గ్రోత్ కూడా ఉంటుంది కదా క్యాన్సర్ అది ఉన్నప్పుడు. సో మా గ్రాండ్ మదర్ షీ గాట్ స్టమక్ క్యాన్సర్, కానీ తనకి తెలిసి టెస్ట్ చేసుకుని నువ్వు అక్కడి నుంచి వితిన్ 20 days ఎక్స్పైర్డ్, అంటే తనకి టైం దొరకలేదు. సో యాక్చువల్లీ వీ ఆస్క్డ్ వాట్ ఆర్ సింటమ్స్ అంటే షీ హ్యాడ్ అన్ ఎక్స్టర్నల్ గ్రోత్ అండర్ హర్ ఆర్మ్ 1.5 years బ్యాక్. సో అది టెస్ట్ చేసినంటే వాళ్ళు చెప్పారండి మ్యాక్సిమమ్ 1.5 months అండి. అంటే సమ్టైమ్స్ మనకి ఏదో ఒక ఎక్స్టర్నల్ గ్రోత్ లేదంటే ఏదో సిమ్టమ్ ద్వారాగా మనకి ఇది వచ్చింది అని మన బాడీ తెలియజేస్తుంది. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్, ఇక్కడ యంగ్ బాయ్స్ ఎవరైతే కూడా అందరూ ఉన్నారో, ఈరోజు ఫస్ట్ స్టెప్ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ హెల్తీగా ఉన్నారా లేదా, లేదంటే ఇలాంటి ఎక్స్టర్నల్ గ్రోత్ ఏమైనా ఉందా లేదా, లేదా దే ఆర్ ఏజ్డ్ అబౌవ్ 50 years, ఒక్కసారి అన్ని టెస్ట్స్ ఒకసారి క్లియర్ కట్గా చేసుకొని లెట్ దమ్ ఫీల్ రిలాక్స్డ్. ఓకే, మీరన్నీ చేయించారనుకోండి, ఏమీ లేదనుకోండి, వెల్ అండ్ ఫైన్ రిలాక్స్గా ఉంటారు. అలాగే విమెన్ నేను చెప్పాను చిన్న చిన్న సిమ్టమ్స్ మీకు కూడా షేర్ చేయాలి. ఐ వాంట్ యూ ఆల్ టు బీ ఫ్రెండ్స్ టు యువర్ మదర్స్. మీకు అర్థమవుతుందా? అలాగే మీకు ఏదైనా ఉన్నా కూడా దయచేసి మదర్తో షేర్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీ క్యూర్. అలాగే మనకి ఇప్పుడే డాక్టర్స్ చెప్పడం జరిగింది, సర్జన్స్ చెప్పడం జరిగింది, దెర్ ఈస్ క్యూర్ ఫర్
ఈచ్ అండ్ ఎవ్రీ క్యాన్సర్ అన్నారు. సో లెట్ us diagnose it in the first stage itself with every symptom. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ అవగాహన ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో మీరు రేపటి ఇండియా ఫ్యూచర్. సో మీరు హెల్తీగా ఉంటే మన ఇండియా హెల్తీగా గ్రో అవుతుంది. సో మీరు హెల్తీ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవ్వాలి. దానిలో ముఖ్యమైనవి చెడు అలవాట్లు లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటివి అలవాటు చేసుకోకూడదు. అలాగే హెల్తీగా ఉండడానికి మెయిన్ ఎంతో కొంత ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇవే కాకుండా ఇందాక మనకి మన ఆపరేషన్స్ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ గారు చెప్పినట్టు ఇండియాలో ఫస్ట్ టైం క్యాన్సర్ అట్లాస్ అనేది రిలీజ్ చేశారు. అది మన స్టేట్కి సంబంధించిన క్యాన్సర్ అట్లాస్ రిలీజ్ చేశారు. దానిలో కాకినాడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఉన్నట్టుగా అందులో చూపిస్తుంది. సో దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మన జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ కేసులు ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్ అయితే, నేను ఏ విధంగా ఆలోచిస్తున్నా అంటే మన జిల్లాలో అవేర్నెస్ ఎక్కువగా ఉంది. మన జిల్లాలో అవేర్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ కేసెస్ మనకి ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో ఆ విషయంలో మనం కొంచెం ముందడుగులో ఉన్నాం మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే నేను ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది ఇప్పుడు మిమ్మల్ని గ్యాదర్ చేసి అవేర్నెస్ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మారితే ఫ్యూచర్ మారుతుంది. అలాగే మీలో మార్చే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. పిల్లలు చెప్తే వింటారు పేరెంట్స్, మేము చెప్తే వినకపోవచ్చు. కానీ వాళ్ళ పిల్లలు చెప్తే నాన్న సిగరెట్ వద్దు, నాన్న మందు వద్దు అని పిల్లలు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మీరు మీ తల్లికి యాన్యువల్ స్క్రీనింగ్ చేయించుకోండి. ఇందాక మన డాక్టర్ పృథ్వీ గారు చెప్పినట్టు ప్యాప్స్మియర్ చేయించుకోండి, లేదంటే బ్రెస్ట్కి మ్యామోగ్రఫీ చేయించుకోండి, లేదంటే హెచ్పివి ఇంజెక్షన్లు వ్యాక్సినేషన్లు చేయించుకోండి. ఇలాంటివి మీరు చెప్తే మీ పేరెంట్స్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి డెఫినెట్గా